అరే నందు, అందరికీ మిత్రమా, ఎలా ఉన్నావు? ఓ మీరందరూ వచ్చేసారా? నేను మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నా. బాటిల్లో నింపుంచాను పాలు. నందు త్వరగా చెప్పు, ఎక్కడున్నారో డాక్టర్ బాలు. ఓ ఆయన మిగతా పేషెంట్ని చూడడానికి వెళ్ళారు, కానీ మీకు కావలసిన మందు ఇచ్చే వెళ్ళారు. ఒక్క నిమిషం. సరే, నేను బయలుదేరుతాను. మందుని నువ్వు గుర్తుపెట్టుకో. గుర్తొచ్చింది. ఆరెంజ్ ఏమో నందుకి, గ్రీన్ ఏమో కన్నా సార్కి. చమన్ ప్రాష్ బాక్స్ కి చిరిగింది సీలు. ఈ మందు తీసుకున్నందువల్ల నాకు అవుతుంది బెటర్ ఫీలు. చప్పట్లు. శబాష్ 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 శబాష్. డాక్టర్ బాలు ఇచ్చిన మందుల వల్ల కన్నా సార్ సూపర్ గా ఫీల్ అవుతున్నారు. కానీ కన్నా సార్, మీరు ఇప్పుడు ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోవాలి. ఏంటి అనుమానమా? పోపెట్టు చాలా సరిగ్గా చెప్పింది. నందు, మేమందరం బయలుదేరతాం. డాక్టర్ బాలు గారు వచ్చారంటే ఆయనకి థ్యాంక్స్ చెప్పు. ఓ అంతేగా, ఇదిగో చెప్పేస్తా. రేపు కలిసినప్పుడు నేను చెప్పేస్తా. అరే, ఇతనికేమైంది? ఇప్పటిదాకా బాగానే ఉన్నారు కదా. ఇలా రండి, నేను చెప్పేది వినండి. కన్నా సార్ తెలియక మందు మార్చి తినేశారు. నందు వేసుకోవాల్సిన మందుని కన్నా సార్కి ఇచ్చేశాడు. అందుకే ఇతను మిగతా జంతువుల్లాగా గొడవ చేస్తున్నాడు. అరే బా, కన్నా సార్ జంతువులా మారగలుగుతారా? ఆయన ఎన్ని జంతువులుగా మారగలుగుతారు? ఆయన ఏదిగానూ మారచ్చు. ఎలుగుబంటిగా మారచ్చు, పావుగా మారచ్చు, పిల్లిగా మారచ్చు. ఒక మనిషి తలుచుకుంటే ఏ విధంగానైనా మారచ్చు. ఆయనకి ఆ ఫోటో చూపించాలి, అంతే. అరే, ఈయన నిజంగానే మంకీ అయిపోయారు. ఈయన ఎలా బాగు చేయడం డాక్టర్ బాలు? ఓహో, ఇదిగో ఇలా తినాలి. కన్నా సార్, ఈ టాబ్లెట్ వేసుకోండి. కన్నా సార్, ఇటు చూసారా? మీకోసం టాఫీ. అరే చూడు బంట, నేను చెప్పిన విషయాన్ని నువ్వు ముందు విను. నా కోతి ఇక పైన సర్కస్ కి రాదు. ఎందుకంటే అది ఇప్పుడు వెళ్ళింది జైలు లోపలికి. ఎందుకంటే అది వేరే ఒకళ్ళ పర్సుని దొంగలించింది. అలాగైతే వేరే ఒక కోతిని తీసుకురండి బంటన్నయ్య. అరే, ఈ ఐడియా నాకు ఇంతకు ముందే వచ్చిందన్నా, కానీ నాకు ఇంకొక కోతి వెంటనే ఎక్కడ దొరుకుతోంది. దొరికింది, నాకు కొత్త కోతి దొరికింది. అలా చూడండి, కన్నా సార్ మంకీగా మారినందువల్ల వాళ్ళు ఉపయోగించుకోబోతున్నారు. అలా అయితే మనం కన్నా సార్ని ఎలాగైనా సరే త్వరగా కాపాడాలి. కానీ ఆయన్ని ఎలా కాపాడాలి? ఏంటిది? కన్నా సార్ పారిపోయారు. కన్నా సార్ భయంకరమైన మృగంగా మారిపోవడానికి ముందే మనం ఆయన్ని పట్టుకుని మాత్రం ఎలా అయినా సరే తినిపించాలి.
అరే ఈ కన్నా సార్ ఎందుకని ఇలా వైబ్రేట్ అవుతున్నారు? ఆయన ఏమీ వైబ్రేట్ అవ్వలేదు, జోర్దార్ లాగా డాగి అయిపోయారు. ఏంటి అనుమానమా? అరే, ఆయన నన్ను కరవడానికి ముందుగానే డాక్టర్ బాలు ఇచ్చిన మాత్రలు కన్నాసారికి తినిపించాలి. దొంగ దొంగ కన్నా సార్, వాణ్ణి వదిలేయండి. నేను వాణ్ణి జైలుకి తీసుకెళ్తాను. ఈ దొంగని పట్టించినందుకు మీ అందరికీ బహుమతి దొరుకుద్ది. ఇలా చూడండి, ఇతను క్రూరమైన మృగంలా మారడానికి ముందే డాక్టర్ బాలు ఇచ్చిన మందు ఇవ్వండి. నన్ను క్షమించండి, నేను ఏం తప్పు చేశానో నాకే తెలియడం లేదు. అయినా నన్ను క్షమించండి. లోపల ఉన్నవన్నీ తీసుకోండి. ఇదిగో నా ఎముక తీసుకోండి. నా గిన్నె, నా గొడుగు, నా జోమర్. ఇది చాలా హెవీగా ఉంది, అయినా సరే మీరు ఉంచుకోండి. తర్వాత లోపల ఉన్నవన్నీ కూడా మీకు తీసి ఇచ్చేసాను కదా, ఎప్పుడైనా నన్ను వెళ్ళనివ్వండి. పారిపో, నిన్ను వదిలేస్తాను. నిజంగానా? థ్యాంక్ యూ. ఐఎమ్ జోకింగ్. నా కొమ్ముని అనవసరంగా నువ్వు తప్పుగా వాడేశావు. కొబ్బరి బోండానికి చిల్లు పెట్టడం కష్టమైందని నా కొమ్ముని వాడావు. పైగా నాతో కలిసి దిగిన ఫోటో కూడా నా దగ్గర ఉంది. నేను ఫోటో తీసానా? ఇది అబద్ధమండి. నాకు ఇతరులను కొట్టే అలవాటు లేదు. నేను కారు తోలేటప్పుడు నా ఎదురుగా నందు వచ్చాడు. అయితే నేను బ్రేక్ కూడా వెయ్యలేదు. నందు పక్కకి తప్పుకున్నాడు. ఒకవేళ నా మీద నమ్మకం లేకపోతే మీరే నందుని అడిగి తెలుసుకోండి. నువ్వు చెప్పేది నిజమే. నువ్వు చూడ్డానికి నిజాయితీ గల డాగిలా ఉన్నావు. నీపై నాకు నమ్మకం ఉంది. నిజంగా? థ్యాంక్ యూ. ఐఎమ్ జోకింగ్. అలాగే నీ మెడని పట్టుకుని చోకింగ్. నా కొమ్ముతో నిన్ను పోకింగ్. తర్వాత నువ్వు మొరుగుతూ పరిగెత్తింగ్. ఎవరు నన్ను చెయ్యలేరు. స్టాపింగ్. ఎలాగైనా సరే వీళ్ళ దగ్గర తప్పించుకుని నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సారీ కూడా చెప్పకుండా వెళ్తారా? ఇప్పుడు నేను చేసే పనికి జోర్దార్ అందరితో సారీ చెప్పాలి. జోర్దార్, నువ్వేంటి అంత టైట్ గా ఉన్నావు? పొపాట్, త్వరగా వెళ్ళి నీళ్లు తీసుకురా. ఇప్పుడు చెప్పు, ఏం జరిగిందో? రైనో కోటమి నన్ను తరుముతోంది. నేను వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టుగా వాళ్ళు తప్పుగా అనుకుంటున్నారు. కానీ ఇదంతా నేను ఎప్పుడు చేశాను, ఎలా చేశానో నాకే అర్థం కావడం లేదు. నిన్ను రైనో వెంబడిస్తుందని సమస్యగా ఉందా, లేదా గుర్తు లేదన్నది సమస్యగా ఉందా? ఫ్రెండ్స్, మన జోర్దార్ అనవసరంగా ఎవరిని ఇబ్బంది పెట్టాడు. వాళ్ళు రాని,
రైనో వాళ్ళు ఇంట్లో ఉండాల్సింది కదా. తన కొమ్ము నేను విరక్కపోతే నా పేరు పర్ఫెక్టే కాదు. ఏంటి అనుమానమా? పోపట్, నువ్వు వీళ్ళ కొమ్ముల్నే కదా విరక్కొడతానన్నావు. పర్ఫెక్ట్. వీళ్ళందరూ ఎవరు? నా పేరు ప్యారేలాల్. అందరి దగ్గర చక్కగా ప్రవర్తిస్తాను. ఏంటి అనుమానమా? ఇలా చూడండి, జోర్దార్ ఏమీ చేయలేదు. మీరేదో తప్పుగా అనుకుంటున్నట్టున్నారు. ప్లీజ్ తన్ని వెంబడించడం ఆపేయండి. సరే, మేము వెంబడించాం, తిరిగి వెళ్ళిపోతాం. నిజంగానా? థ్యాంక్ యూ. చూసారా, మంచితనంతో మాట్లాడితే వాళ్ళు అర్థం చేసుకుంటారు. నేను ఇప్పుడే చెప్తున్నాను, రైనోస్ చాలా తెలివైన వాళ్ళని. నేనే జోర్దార్. నన్ను మీరు మర్చిపోవద్దు. అలా మీరు మర్చిపోతే మీరు మర్చిపోకుండా ఉండడానికి నా ఫోటో ఇస్తాను. నన్ను వెతకడానికి ఈజీగా ఉంటుంది. హలో, లేదు లేదు, నేను ఇప్పుడు మాట్లాడలేను. ఎందుకంటే ఇప్పుడు నేను బొమ్మలాగా యాక్టింగ్ చేస్తున్నాను కదా. ఓకే బాయ్. అరే, మీరెందుకని స్టాచ్యూని చాలా ఓవర్ గా చేశారు? కనిపించట్లేదా? రైతులందరూ మన ఎదురుగానే నుంచున్నారు. మనం ఇరుక్కుంటాం కదా. విన్ని ఏం చెయ్యాలో తెలియడం లేదు. నిజమైన బొమ్మ కూడా కాస్తైనా తెలివి ఉంటుంది. ఒకరి మొహాలు ఒకరు చూసుకోకుండా పరిగెత్తండి. రన్నింగ్ రేసా? అయితే నేనే గెలుస్తాను. బాబా చెప్తున్నానుగా, నాకు సహాయం చేస్తారా? తప్పకుండా చేస్తాను. కానీ బాబా ఎక్కడున్నారు? అరే, నేనే అబ్బా బాబాని పేరుని ఫేమస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. బాబా చెప్తున్నానుగా, ఈ డాగిని అక్కడేం చూసారా? చూసానన్నయ్యా, తను నా ఫ్రెండే. కానీ ఇప్పుడు మీకు తెలీదు, ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయాడు. తీర్చుకోవాలి. అన్నయ్య ఒక్క నిమిషం, తను ఏం చేశాడని? బాబా చెప్తున్నానుగా, వీడు నా తొండాన్ని అలాగే నా తమ్ముడు తొండాన్ని కట్టిపడేసి వెళ్ళిపోయాడు. అయితే మీరు నీళ్లు తాగితే ఆయనకి కడుపు నిండుతుందన్నమాట. ఎంత మంచి విషయం కదా తమ్ముడు. మనం కూడా మన దంతాల్ని కలిపి కట్టేసుకుందామా? లేదు లేదు, ఏది ముఖ్యమో అది ముందుగా చెయ్యండి. నన్ను రేపైనా విడుదల చేస్తారు కదా. వదిలేయండి, వాణ్ణి నేను చూసుకుంటాను. లేదు లేదు, దీన్ని బాబానే కొడతాడు. సరే, బాబా వచ్చేంత వరకు నేను వాణ్ణి చూసుకుంటాను. అరే, నేనే అబ్బా బాబాని. ఓయ్, డ్రెస్ లో ఏసీ వేసే ఆప్షన్ ఉంటే ఇంకా బాగుండేది. ఈ కాస్ట్యూమ్ చాలా హీట్ గా ఉందే. నేను బతికినా వెనకాలేదండి. నాకు అంతా అర్థమైపోయింది. జోర్దార్ మొహం లోపల సన్నీనే తను దాచిపెట్టుకున్నాడు. రే డాకీ, ఈ చిన్న విషయం కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోయావా? దీనంతటికీ కారణం సన్నీనే. అది జోర్దార్ మొహం కాదు, సన్నీది. సన్నీది ఇతని వల్లే నేను పొద్దు నుంచి హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉన్నాను. అందరికీ భయపడి దాక్కుంటూ ఉన్నాను. అతను పట్టుకోండి ముందు. ఓయ్, దొరకద్దు సన్నీ. పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. పట్టుకోండి. వస్తున్నాడు చూడండి. అరే బాబాని చెప్తున్నానబ్బా, వాడిని నా తొండంతో పట్టుకుని పంచింగ్ బ్యాగ్ లా యూజ్ చేయబోతున్నాను. అందరూ జోర్దార్నే కదా వెతుకుతున్నారు. ఇదే మంచి టైం. కాస్ట్యూమ్ ఇప్పేసి సన్నీగా మనం మారిపోదాం. ఓయ్, నాకన్నా ఎవరు లేరు క్లవరు. నీకు జోర్దార్ అవ్వాలని చాలా ఆశ కదా. ఇక నుండి చూడు, నువ్వు కాస్ట్యూమ్ వేసుకొని మళ్ళీ సన్నీలా మారలేవు. నా మిత్రుడు జోర్దార్ ఇక్కడే ఉన్నాడు. వీడికి ఏం తెలీదు. వీడిని వదిలేయండి.
ఓహో ఈ డ్రెస్ విప్పలేకపోతున్నానే. వీళ్ళ దగ్గర దొరికితే నా పని అంతే. ఎలాగైనా ఎస్కేప్ అయిపో. ఓహో నేను వాణ్ణి వదిలిపెట్టను. అలాగే నువ్వు వదిలిపెట్టినా సరే నేను వాడిని వదిలిపెట్టను. ముందు గ్రీన్ కలర్ తింటాను. నా ఒంటి రంగుకి ఇది భలే మ్యాచ్ అవుతోంది. ఇప్పుడు రెడ్ తింటాను ఎందుకంటే ఇది నా ముక్కుకి మ్యాచ్ అవుతుంది. తరువాత ఆరెంజ్ తింటాను. ఇదెందుకు మ్యాచ్ అవుతుంది? నా కడుపులో చీమలు పరిగెడుతున్నాయి కదా, అవి ఆరెంజ్ కలర్ లో వాచ్ చేసుకుని ఉన్నాయి. యమ్మీ, ఇప్పుడు నా కడుపు నిండింది. పిల్లలు గుర్తొచ్చేసింది. ఆ టేబుల్ మీద టాఫీ ఉంది కదూ, అది టాఫీ కాదు, ఆకలిని పెంచే మాత్ర. ఒక మాత్ర వేసుకుంటే 1 నెల ఆహారాన్ని ఒకేసారి తినేయచ్చు. అందువల్ల మా అల్లుడు డాక్టర్ బాలు నాకు ఆకలి పెరగడానికి ఇచ్చాడు. అరే ఎక్కువ మాత్రలు వేసుకున్నాడే, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ మాత్రల డబ్బా తీసుకో, పొప్పటి దాని కోసం వెళ్తూ ఉన్నాడు. హనీ, టైం ఎంత అయింది? ఇదిగో ఇప్పుడే చెప్తాను. 12:13 నన్ను దద్దమడి చేసావా? ఇప్పుడు మనం చంద్రుడికి షిఫ్ట్ అవ్వాలి. ఎందుకు? ఎందుకంటే భూమి మీద ఉన్న ఆహారం అంతా వీడు తినేస్తాడు. మనమేం తింటాము? ఈ మాత్ర ఎఫెక్ట్ పోనే పోదు. యమ్మీ, ఇంకా నా కడుపు నిండలేదే. పిల్లలు, మీరు వెళ్ళి పప్పటిని పట్టుకురండి. నేను వాడికి ఆకలిని ఆపే రంగోలీ ఇస్తాను. అరే రంగోలీ కాదు, తనకి నువ్వు మాత్ర ఇవ్వాలి. సారీ బాబు, మాత్ర మర్చిపోయాను. ఆలోచించాను దీపావళి, అందువల్లే అన్నాను రంగోలీ. స్టార్టర్ పూర్తయింది. మెయిన్ కోర్స్ లో నాకు 250 రొట్లు ఇంకా డాల్ మఖని తీసుకురండి. అరే ఉండవయ్యా, ఇంకో గ్లాసు లస్సీ కూడా తీసుకురా, వెళ్ళు. ఇంకా మంచిది, ఒకే ఒక గ్లాసే అడుగుతున్నారు. అంతే కదా, గ్లాస్ సైజు అండా అంత ఉండాలి. సార్, మా ఆవుకి కొంచెం కరుణ చూపించండి. ఇంత శాతం లస్సీనిచ్చి మా ఆవు సన్నబడి మేకలా తయారైంది. పప్పెట్, నువ్వేం చేస్తున్నావు? నీ ఆకలి తీర్చుకోవడం కోసం మిగతా వాళ్ళకి నష్టం కలిగించకూడదు పప్పెట్. ఐఎమ్ సారీ, ఈ రోజు నా మనసు చెప్పేది నేను విన్నా, నా కడుపు చెప్పేదే వింటాను. చాలా ఆకలిస్తుంది. అరే నా తల జుట్టు ఖాళీ అయిపోయింది. కడుపు నిండా తింటే ఒక ప్రయోజనం ఉంది. మొహం ఏమో ప్యారెట్ లాగా, బాడీ మొత్తం గొరిలాలా మారుతోంది. ఈ మాట యమ్మీగా ఉంది, కానీ నిండలేదు నా కడుపు టమ్మీ. బాబు, పచ్చటి ధనియాని ఎప్పుడు తీసుకొస్తావు? మేము ఒంటరిగా కాదు, పచ్చగా ఉన్న పప్పెట్ని తీసుకెళ్ళడానికి వచ్చాం. ఓ సారీ బాబు, సారీ. ధనియాను పప్పటు గ్రీనే కదా, అందువల్ల కన్ఫ్యూజ్ అయిపోయాను. ఆకలి వేయకుండా ఉండడానికి మాత్రలు తయారు చేశాను. మర్చిపోయి నేను వాటిని వేసుకోవడానికి ముందు మీరు వచ్చి తీసుకెళ్ళిపోండి.